సంతోషం. ఎన్నికల సందర్భంగా ఇక్కడికి వచ్చినప్పుడు పాఠశాల మూసివేయటం వలన పిల్లలు దూర ప్రాంతంలో వెళ్లాల్సి వస్తుంది, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పి తెలియజేయడం జరిగింది. మరి ఆ రోజు చెప్పాం తిరిగి స్కూల్ ని ప్రారంభిస్తామని చెప్పాం. ఈ ప్రాంతంలో క్యాబిన్పేటలో స్కూల్ ని ప్రారంభించడం జరిగింది. ఇవాళ విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత పేద పిల్లలకి మెరుగైన విద్య ఎలా అందించాలి, విద్యను ఎలా అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో పనిచేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఇవాళ ఈ స్కూల్ ని ఎడ్యుకేషన్ మీద టీచర్లను పెట్టి ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న మీ అందరూ కూడా ఇంతకుముందు దూరాభారం పంపించలేక పిల్లల్ని చదివించడం మానేసారు. ఆ పిల్లలందరినీ కూడా దాదాపు 80 నుంచి 90 మంది ఉన్నారు ఇక్కడ చిన్న పిల్లలు. ఆ పిల్లలందరినీ కూడా పంపిస్తే చక్కగా వాళ్ళకి ఇక్కడ ఉన్న టీచర్లు కూడా విద్యని అందించడం జరుగుతుంది. ప్రాంతంలో ఉన్న పిల్లలు పంపించి సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం.